పల్లెటూర్లలో గ్రామ దేవతలు ఎంతో ప్రసిద్ధి, ఎంతో విశ్వాసం. ప్రజలందరూ ఆ గ్రామ దేవతని పూజిస్తుంటారు, కొలుస్తుంటారు. అలాంటిదే వేటపాలెంలో కూడా నాగవరపమ్మ తల్లి ఆ చుట్టుపక్కల వందల గ్రామాలకు ఆమె పెన్నిది లాంటిది. అంటే వాళ్ళందరి విశ్వాసం. పొలిమేరలో కొలువైన నాగవరపమ్మను ఆదివారం, శుక్రవారం అలాంటి వాళ్ళ ఖాళీ తేదీల్లో, సెలవు దినాల్లో ప్రజలు వెళ్ళి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఆ నాగవరపమ్మ ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శిద్దాం. వేటపాలెం, పందిళ్ళపల్లి మధ్యలో ఉన్న ఈ నాగవరపమ్మ ఆలయం వందల సంవత్సరాల నుంచి ఉంది. కోళ్ళని, మేకలను కూడా బలిస్తూ ఉంటారు, పొంగళ్ళు పెడుతూ ఉంటారు. చాలా సువిశాలమైన అడవి లాంటి వాతావరణంలో ఉంటుంది. అదే నాగవరపమ్మ ఆలయం. ఇదే ఆలయ ప్రాంగణం అంతా. పల్లె ప్రజలు అలా ఆటోల్లోనూ, ట్రాక్టర్లోనూ, స్కూటర్లలోనూ వస్తుంటారు. ఎక్కువగా అగ్రవర్ణాల ప్రజలు కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలే పొలిమేర దేవతల్ని పూజిస్తుంటారని చెబుతూ ఉంటారు. ఇది ముఖద్వారము. ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. కొబ్బరికాయలు కొట్టి ఈ మార్గంలో వెళ్తుంటారు. అమ్మవారు యాదవ్ కులానికి చెందిన వారే పూజారులుగా ఉంటారు. అది అక్కడ ముందు నుంచి వస్తున్న ఆచారం. అమ్మవారు దర్శించుకోండి. శ్రీ నాగవరపమ్మ తల్లి అంటే ఇక్కడ ముందు అది ప్రతిష్ఠించిన విగ్రహం, వెలిసిన విగ్రహం ఒకటి ఉంటుంది. ఆమె పాదాల దగ్గర చిన్న విగ్రహం ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అది పసుపుతో ఉంది కదా, అదే వెలిసిన విగ్రహం. అదే అన్నమాట నాగవరపమ్మ తల్లి వెలిసిన విగ్రహం. తర్వాత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 100 ఏళ్ల నాటి నుంచి చుట్టుపక్కల సుమారు 100 గ్రామాల ప్రజలు పూజిస్తుంటారు, జాతర కూడా చేస్తుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాత్రిపూట అమ్మవారు తిరుగుతూ ఉంటారని ప్రజల నమ్మకం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరుగుతూ ఉంటారని, అందువల్ల రాత్రిపూట ఎవరు అక్కడ ఉండరన్నమాట. పగలొచ్చి పూజ చేసి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతారు, కానీ రాత్రిపూట మాత్రం జనాలు కూడా ఉండరు. అది ఓన్లీ ఆలయానికి సంబంధించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారు ఏకోజావన 3 గంటలకి సముద్ర స్నానానికి ఈ రోజు కూడా వెళ్తుంది. అదేవిధంగా అమ్మవారికి అనేక రూపాల్లో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. గజ్జల రూపంలో ఉంటుంది, ఇటు చున్నూరు లంపలో గజ్జల రూపంలో ఉంటుంది, సంతరావూరు గ్రామంలో తిరుగుతుంది. అమ్మవారి యొక్క తిరునాళ్ళ 9 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఏరువాక పౌర్ణమికి అమ్మవారి యొక్క తిరునాళ్ళు జరుగుతుంది. దీనిలో భాగంగా 9 రోజుల పాటు తిరునాళ్ళ అద్భుతంగా చేస్తారు. సంతరావూరు గ్రామంలో 6 రోజులు, వేటపాలెం పరిసర ప్రాంతంలో 3 రోజులు, చివరి రోజు 9వ రోజు ఏరువాక పౌర్ణమికి ఇక్కడ సిడి మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. ఆ సిడిలో భాగంగా ఆచారం ప్రకారము ఎండోమెంట్ ఈఓ గారు అక్కడ ఎవరైతే ఉంటారో అప్పుడు అక్కడున్న ఆచారాల ప్రకారం వాళ్ళు నిర్ణయిస్తారు. దాంట్లో ఆ పాంప్లెట్స్లో కొట్టిస్తారు. అదేవిధంగా భక్తులకు తెలియజేస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారము ఉచిత ప్రసాదం జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి ఉచిత ప్రసాదం పెట్టబడుతున్నది. అదేవిధంగా త్వరలోనే అన్నదాన కార్యక్రమంగానే కూడా అమ్మవారు శ్రీకారం చుట్టి ఉన్నారు. కావున భక్తులు మీరు దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకొని తీర్చుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. చూసారుగా, జంతువులు పొట్టేళ్ళ బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు. కోళ్ళు, మేకలు అలాగే ఇస్తూ ఉంటారు. అక్కడే వండుకొని అక్కడే తినేసి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కూర అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళకూడదు. ఎంత అక్కడ వండితే అక్కడే తిని వెళ్ళిపోవాలి, అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేయాలి తప్పించి ఎవరికి ఇవ్వకూడదు. వెలిసిన విగ్రహాలు. ఈ ఆలయానికి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పందిళ్ళపల్లి అమ్మవారిని ఉన్నారు. ఇవి కూడా ప్రసిద్ధి అనమాట. ఈ 2 నాగవరపమ్మ, పందిళ్ళపల్లి బాగా ప్రసిద్ధి ఆలయాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి తప్పకుండా వెళ్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో నమ్మకం అన్నమాట. పొలిమేర ఆలయాలు చుట్టూ పల్లెటూరు, ఇప్పటికీ పల్లెటూరు వాతావరణమే. చుట్టుపక్కల
నివాసాలు ఉండవు. ఎవరు కుటుంబంతో సహా ఎవరు ఉండరు అన్నమాట. ఊరికి దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల పల్లెలు, వ్యవసాయ భూములే తప్పించి అమ్మవారు పందిళ్ళపల్లి అమ్మవారు. పూజా విధానం అదే చెప్పాను కదా, యాదవులే పూజారులుగా ఉంటారు. ఓ నిత్య కళ్యాణి నీ బెగ్గలయ్యంబు నేనింత వాడను చూడవేశాంభవే 14 లోకములకు పరంజ్యోతి ఉమ్మ ఓ ఎక్కెలమ్మ చికన్ చుక్కులమ్మ పగన్ మావురుమ్మ దగన్ దగ్గులమ్మ పెలం రాజులమ్మ బలవి కొమ్మలమ్మ మాల్క్షవమ్మ అంకాల దేవుతున్న ఆది పరంజ్యోతి చౌడేశ్వరి జాపతి చోళపాని చందోళ్ళ బళ్ళమ్మ చౌటోరయ్యప్పమ్మ గొబ్బమ్మ అవరమ్మ నేను ఒరి నుంచుతూ నీ దండకమ్మ పోదండకమ్మ అద్దింకి వారి పెరే ముద్దరతో అద్దింకి నాంచేరు బిల్లే వెలుకొండమ్మ కేస్మేరమ్మ కేదష్టమ్మ కేదారమ్మ ఇంద దేశంబులను పెడనొక్క రాజ్యంబు నావాంకు 90 పెజవాడలో చేరి ఉన్నావు. కనక దొరకనున్నావు, కాళికి నున్నావు, భద్రకి నున్నావు. అక్కడ పుట్టలో నుంచి నేడు వస్తువున్న ఆది తల్లి బంగారు తల్లి పసి నాకు వార్పమ్మ. అక్కడ నావు బావుల బట్టి నేను నడుగొడ్డాను దాలుస్తూ ఉన్నది. అక్కడ జరి బోధుల బట్టి నేడు తల చుట్టల చుట్టి నేడు సొంతరావు ఊరు గ్రామం ఉంది నేడు పడకట్టుతున్నది. అక్కడ దివిజ్ఞానములు చేదు వాయువులు లేని నాడు వన ఎదుల పట్టిన నాడు నల్ల నక్షత్రాలు కలిగిన నాడు అక్కడ సొంతరావు ఊరు గ్రామం ఉంది నేడు పడకట్టి నేడు అక్కడ బదుబదారులు ఎమిటి నేడు కేకల దొక్కింటి గంతులు ఇంటికి పెక్కళ్ళ పిల్లారింపు తోటి నేడు అక్కడ నీకు సినిమాని వేగాలు కామించి నీకు అక్కడ త్రిపురాల మీద విద్దంబు చేసి 1 కోటి రాక్షసులు నేడు చంపుతున్నది తల్లి. ఒక్కొక్క రాక్షసులు చంపుతుంటే నేడు 100 రాక్షసులు అక్కడ పుడుతూ ఉన్నారు. అమ్మవారు చూసే శామంత వేదము, సత్య వేదములు, పటు వేదములు, శాస్త్రనాములతో నేడు ధరించి చూడగాను నా తమ్ముడు ఉన్నాడు, తలగిలో ఉన్న తమ్ముడిని ప్రార్థన చేస్తూ ఉన్నది. రావయ్య తమ్ముడు అప్పదాపు నేడు వతుల వచ్చి నేడు అక్కలో అక్క నన్ను పిలిచిన కానువేమని అడుగుతున్నాడు తమ్ముడు. అడగగాను నేడు చెబుతున్నదే 6 కోటి కుంభాలు నీ గడ్డరాసులు పడుకో, 10 కోటి కుంభాలు నిలువావులు పడుకో. అక్కడ కొమ్మలు తిరిగిన కూర పుట్టేళ్ళు ఇస్తాను తమ్ముడా నన్ను గాను 7 బుటమల నేడు వేకంపు పోని అక్కడ రాక్షసుల మీద నేడు యుద్ధం చేస్తూ ఉన్నది. యుద్ధంపు నేడు సాధించుకొని వస్తూ దివ్జ్ఞానముల చేత అష్టాదివులు కల్పించు తల్లి శుభం. మేము నాది తరాలు దాటిపోతుంది స్వామి. ఇది నాది 5వ తరం వచ్చింది. ఈ ఒక్కసారి ఇంకా అప్పుడు తోటకూర పొలే టైం కాడి నుంచి ఉందంట. తోటకూర పొలే టైంలో అమ్మవారు చూసి గ్రామంలో అన్నం వండు. అప్పుడు నీకేం కావాలి కోరుకో అంటే మాన్యం కావాలన్నా అట్లయితే కోరుకోపో నీ ఇష్టం వచ్చినది ఎంతో పెట్టుకోపో అన్నాడు. అంటే అప్పుడు 26 ఎకరాలు విస్తీర్ణానికి పెట్టుకున్నాడు ఆయన. 500 ఎకరంలో ఆమె 500 ఎకరంలో ఆయనది ఏ తోటకూర పొల్లయ్య. అదేనండి సొంతరావు నుంచి వచ్చింది. ఆ తల్లి సొంతరావు పోయి ఈ రకంగా అడిగితే వాళ్ళు ఆ రకంగా చేసి అప్పుడు పుట్టలో చూపిస్తే పుట్ట కాదని అప్పుడు అన్ని కూడా మామూలు కాడ 10 కాడ అప్పుడే ఏది నీకు నువ్వు చేయటానికి ఈ మామూల ఏం చేయటానికి నా మామూల ఎన్ని మామూలాలు కాడ పడింది కాడ ఆనాడు టెంకాలు కొట్టాను. నటుడు అజయ్ ఘోష్ది ఈ ఊరే. ఆయన వీలున్నప్పుడల్లా ఈ ఆలయాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.